ఓజీలి ఎంబీ న్యూస్. ఓజీలి మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. తిరుపతి జిల్లా ఓజీలి బస్టాండ్ సెంటర్లో స్థానిక యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓజీలి ఎస్ఐ స్వప్న ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంబేద్కర్ గురించి, అంబేద్కర్ యొక్క ఆశయాల గురించి వివరించారు. అనంతరం ఓజీలి యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ప్రస్తుతం వేసవికాలం కావున ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు మరువలేవని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో యూనియన్ సిబ్బంది, స్థానిక యూత్ తదితరులు పాల్గొన్నారు. ఈ వర్గం అని కాకుండా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా గౌరవించదగ్గ వ్యక్తి, స్మరించదగ్గ వ్యక్తి. అతని గురించి తలుచుకుంటేనే మన జీవితం ఈరోజు ఇలా ఉంది అని ఎవరి గురించి అయినా తలుచుకోవాలి అనడానికి ఎవరన్నా నిదర్శనం ఉన్నారు అంటే అటువంటి వ్యక్తి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా కేవలం ఒక కులానికో, లేకపోతే ఒక వర్గానికో, లేకపోతే ఒక జాతికో కాకుండా సొసైటీలో జరుగుతున్న అన్యాయాల్ని, లేకపోతే ఆ కాలంలో వాళ్ళు అనుభవించిన ఆ డిఫరెన్షియేషన్ని, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మెదగాలి అనేది వాళ్ళకొకటి స్టాండర్డ్గా చేసి పెట్టేశారు. ఆ కాలంలో నువ్వు ఇక్కడే కూర్చోవాలా, నువ్వు ఇక్కడే తినాలా, నువ్వు అక్కడికే వెళ్ళాలా, నువ్వు దాన్ని మించి ఒక్క అడుగు ముందుకు వేసినా ఒక్క అడుగు వెనకేసినా కానీ కుదరదు అని చెప్పని ఒక శాసనాలు లాంటి ఒక క్లిష్టమైన పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళ కాలం అవ్వచ్చు, ఆ తర్వాత మనం స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత మన వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అవ్వచ్చు, డబ్బు ఉన్నవాడు ఒకలాగా, డబ్బు లేనివాడు ఒకలాగా, అధిక కులం ఉన్నవాడు ఒకలాగా, తక్కువ ఉన్నవాడు ఒకలాగా, ఈ విధమైన వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఆయన పెరిగింది కూడా అటువంటి వాతావరణమే. కాబట్టి అటువంటి వాతావరణం భవిష్యత్తులో వచ్చే బిడ్డలు ఎవరూ కూడా చూడకూడదు, ఎవరూ కూడా ఇలాంటి వాటిని ఫేస్ చేయకూడదు. ఇలాంటి కష్టాలు అవ్వచ్చు, లేకపోతే బాధలు అవ్వచ్చు, బడికి వెళ్ళడానికి కూడా అర్హత లేనంత స్థితిలో ఉండకూడదు అనే మంచి ఉద్దేశంతో ఆయన పడిన ప్రతి ఒక్క దాన్ని కూడా మనసులో పెట్టుకొని ఇట్లాంటిది భావితరాల వాళ్ళకి తీసివేయాలి అనే గొప్ప ఉద్దేశంతో, తీసివేయాలి అని ఆలోచిస్తే దేనికి ఆన్సర్ అనేది రాదు ఎప్పుడు కూడా. అతను బాగా చదువుకున్నాడు కాబట్టి కేవలం అతను దీన్ని ఎలా నేను అరికట్టగలను అనే ఆలోచన మొదలైనప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిగా వెళ్ళి మాట్లాడితే నేను వినం కదా, ఖచ్చితంగా వినం. ఎవరైతే చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉంటారో వారి మాట మాత్రమే సొసైటీ అయినా వినిద్ది, తెలివిగల వాడిని మాత్రమే అందలం మీద కూర్చోబెడుతుంది, లేకపోతే సమస్య వచ్చినప్పుడు పరిష్కరించగలిగిన క్యాపబిలిటీ ఉన్న వ్యక్తిని మాత్రమే తీసుకుంటుంది ఎవరైనా కానీ. అట్లాంటి పరిస్థితిలోకి నేను వెళ్ళాలి, వెళ్తే నేనేదైనా చేయడానికి అవుతుంది నా జనాలకి, లేదంటే నా ప్రజలకి అనే ఉద్దేశంతో రేయింబవళ్ళు ఫ్యామిలీని, కుటుంబాన్ని, పిల్లల్ని, లేకపోతే తన సొంత వారిని అందరినీ వదిలేసి కేవలం చదువు మీదే ఉద్దేశించి, తనకి స్తోమత లేకపోయినా తనకున్న జ్ఞానం ప్రకారం అన్నిట్లో కూడా మంచి మొట్టమొదటి ఉత్తీర్ణత తెచ్చుకొని అన్ని స్కాలర్షిప్స్ మీద ఎక్కడెక్కడ ఇతర కంట్రీస్కి వెళ్ళి అతను చేయని డిగ్రీ అంటూ లేదు. అత్యధిక డిగ్రీలు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. అట్లాంటి పరిస్థితికి వెళ్ళి అతను ఏంటో నిరూపించుకొని అతను తెలివితేటలు దేశానికి ఉపయోగపడతాయి అని నలుగురు అతన్ని అడిగించే విధంగా అతను రెడీ అయ్యి అప్పుడు రాజ్యాంగాన్ని రాశాడు. నార్మల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలవండి అనగానే ఎవరు పిలవరు. అతను అంత తెలివిగలవాడు, అతను సమర్థుడు, అతను చేస్తేనే సొసైటీకి మంచిగా ఉండిద్ది అని నలుగురు భావించే విధంగా అతను రెడీ అయ్యి అతను చదువుకొని ఆ రాజ్యాంగాన్ని రాయడానికి ఇంచుమించు 12 రోజులు తక్కువ 3 సంవత్సరాలు పట్టింది. ఆ 3 సంవత్సరాల్లో కనీసం భార్యలు కానీ, లేకపోతే ఇంటికి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళడం కానీ, అతను సొంత పనులు చేసుకోవడం కానీ ఏమి చేయలేదు. ఏంది అంటే నేను ఒకవేళ ఇది పూర్తి చేయలేకపోతే తర్వాత తరమంతా కూడా బాధపడతారు. ఈరోజు నేను ఇంత కష్టపడుతున్నాను, నేను ఒక్కడనే కదా కష్టపడుతుంది, మిగతా వచ్చే వాళ్ళంతా సంతోషంగా ఉంటారు కదా, ఆ కష్టాన్ని నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. మనం కొన్ని సినిమాలు చూస్తాము, చిన్న బిట్లు చూస్తాము కొన్ని సినిమాల్లో.
అట్లాంటివి చూసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చూసినప్పుడు చాలా ఆశ్చర్యమైన కార్యాలు, అంటే ఆలోచింపదగిన చేసే సన్నివేశాలు చాలా ఉంటాయి. నా మనసుకు అనిపిస్తుంది, అరే ఈ రోజు మనం ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల్నే సొంతంగా తీసుకోలేకపోతున్నాము. అసలు ఏమీ కానీ మన కోసము, వచ్చే తర్వాత భవిష్యత్తులో వచ్చే చిన్న చిన్న ప్రజల కోసము ఎంత మాత్రం కూడా మన గురించి అవగాహన లేని వ్యక్తి మన కోసం ఇంత చేస్తాడా? ఒక కుటుంబాన్ని పక్కన పెట్టి, అతని సంతోషాలను పక్కన పెట్టి, అతని యొక్క ఇష్టాలను పక్కన పెట్టి కేవలం చదువు రాయడం ఒక 3 సంవత్సరాలు పట్టింది అంటే దానిలో ఎన్ని మోడిఫికేషన్స్ ఉండుండొచ్చు, ఎన్ని రకాల ఆలోచనలు పెట్టుండొచ్చు. ఒక పని చేస్తుంటే దాన్ని అడ్డగించే వాళ్ళు ఎంతమంది రావచ్చు.